ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ సభ అద్భుతంగా జరిగిందని, కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఈ సభపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని చెప్పారు. లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలను చూసి, కేసీఆర్ ప్రసంగాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టిందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక్కసారిగా విమర్శలకు పూనుకున్నారని చెప్తున్నారు. కేసీఆర్ను తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ లేదని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. హుస్నాబాద్లో ఈరోజు రైతులు ఆందోళన చేశారు. కూచెన్పల్లి గ్రామానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. తమ గ్రామంలో కొత్తగా కాలువల నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. గౌరవెల్లికి సంబంధించి కొత్త కాలువల నిర్మాణం చేపడితే రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వాళ్ళు చెప్పారు. గతంలో ఉన్నటువంటి కాలువలనే వినియోగించి గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట సంతోషమాత దేవాలయంలో ఈరోజు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ మాలల దీక్ష కార్యక్రమం రేపు జరుగుతుందని, పెద్ద ఎత్తున అక్కడికి హనుమాన్ మాల వేసుకోవాల్సిన భక్తులంతా కూడా సంతోషమాత దేవాలయానికి తరలి రావాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తొగుట మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. అట్లాగే గజ్వేల్ ప్రాంతంలోని మరుకుకు, ములుగు తదితర మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడి అటు ఐకేపీ కేంద్రాల్లో, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యమంతా తడిసిపోయి రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. అటు తొగుట మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా వర్షం పడి రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి స్థానిక బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్కు సంబంధించిన గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల ధాన్యం పట్టుకుని రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నెల రోజుల క్రితం తీసుకొచ్చినటువంటి ధాన్యం ఇప్పటి వరకు కూడా కొనుగోలు ప్రారంభించలేదని, ఫలితంగా వర్షాలు పడి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం మొలకలు వచ్చి పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే స్పందించి కొనుగోలు ప్రారంభించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు 84వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవోను రద్దు చేయాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేశారు. జహీరాబాద్లో ఈరోజు ఎమ్మెల్యే మాణిక్రావు నేతృత్వంలో బసవ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బసవులకు సంబంధించిన చరిత్రని, ఆయనకు సంబంధించిన గొప్పదనాన్ని ఈ సందర్భంగా కీర్తించారు. నారాయణఖేడ్లో కూడా ఈరోజు బసవ జయంతి ఉత్సవాన్ని స్థానికులంతా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రధాన వార్తలు.